నమస్తే అండి అందరికీ. మా ముందుకు మరొక ఉద్యోగ ఖాళీల నోటిఫికేషన్తో రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి 3 ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద గవర్నమెంట్ కంపెనీ అనమాట. ఇది కూడా గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. ఇది వచ్చేసి మనకు కలకత్తా అండ్ రాంచీలో ఉన్నాయండి వీళ్ళ బ్రాంచీలు. మేనేజర్ పోస్టులు, జనరల్ మేనేజర్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ వరకు కూడా పోస్టులు అయితే 40 ఖాళీలు ఉన్నాయని చెప్పి వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. శాలరీ మనకు 2,60,60,000 వరకు కూడా ఉందండి. చూసుకున్నా కూడా జనరల్ మేనేజరు 52 ఇయర్స్ వరకు ఏజ్ ఉందన్నమాట. టెక్నికల్ అనమాట, బ్యాక్లాగ్ వేకెన్సీ. డిగ్రీ బీటెక్లో ఏదైనా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెరైన్ ఇంజనీరింగ్, సివిల్, ప్రొడక్షన్, నావల్ అని ఇచ్చారు. 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇచ్చారు. తర్వాత క్యాండిడేట్స్ ఫ్రమ్ గవర్నమెంట్, పిఎస్, అటానమస్ ఆర్గనైజేషన్ షుడ్ హ్యావ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇమీడియట్ లోయర్ గ్రేడ్, వేరాజ్ క్యాండిడేట్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్ షుడ్ బి డ్రాయింగ్ కంఫర్టబుల్ సిటీసీ ఆఫ్ ఏజిఎం గ్రేడ్. ఏదైనా ఇట్లా ప్రైవేట్ దానిలో చేస్తూ ఉంటే ఏజిఎం గ్రేడ్లో ఉండాలి, కనీసం 2 ఇయర్స్ చేసి ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా మనం చూడండి, అడిషనల్ జనరల్ మేనేజర్ ఇది వచ్చేసి మనకి 2,40,000 వరకు ఉందన్నమాట. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 50 ఇయర్స్ వరకు ఉంటుంది. హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో మనకు ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ విత్ 2 ఇయర్స్ ఎంబీఏ కానీ, పీజీ డిగ్రీ కానీ, పీజీ డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లేదా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రీజన్స్ అని ఉంది. దీనికి కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ కానీ, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో కానీ, అటానమస్ ఆర్గనైజేషన్లో కానీ కనీసం ఒక లోవర్ గ్రేడ్ ఇది క్యాండిడేట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కనీసం ఈ సిటీసీ ప్యాకేజ్ అనేది డీజీఎం క్యాడర్లో గ్రేడ్లో 2 ఇయర్స్ అనేది చేసి ఉండాలనేది అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం డిప్యూటీ జనరల్ మేనేజర్ చూసుకుంటే 2,20,000 వరకు వస్తుంది శాలరీ. 48 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్. దీనికి కూడా 4 ఇయర్స్ డిగ్రీ, ఫుల్ టైం డిగ్రీ ఉండాలి, లేదా గ్రాడ్యుయేట్ ఎంబీఏ, పీజీ అయినా కూడా సరిపోతుంది, పీజీ డిప్లొమా కూడా సరిపోతుంది. 50 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా క్యాండిడేట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ పిఎస్ అటానమస్ బాడీస్ నుంచి అయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సిటీసీ వచ్చేసి ఎస్ఎం గ్రేడ్ E4లో అయితే ఉండాలని చెప్తా ఉన్నారనమాట. అదేవిధంగా మేనేజర్ వచ్చేసి 1,80,000 వరకు కూడా ఉంది మనకు. ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్. చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ సీఎంఏ కూడా సరిపోతుంది. 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సేమ్ దీనికి కూడా అదే రూల్లో వర్తిస్తుందండి. తర్వాత మేనేజర్ 1,80,000 వరకు ఉంటుంది. 42 ఇయర్స్. సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఫుల్ టైం గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్ అని అయితే ఇచ్చారు. 8 ఇయర్స్ పాస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. ఓకే. తర్వాత ఏదైనా లేదంటే మనకు 2 ఇయర్స్ సిటీసీ డిఎం ఈ 2 క్యాడర్ల గ్రేడ్లో అయితే చేసి ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ వచ్చేసి 1,60,000 వరకు ఉంటుంది శాలరీ. ఏజ్ వచ్చేసి 35 అనమాట. మనకు ఫుల్ టైం గ్రాడ్యుయేట్ కానీ, లేదా ఎంబీఏ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఇన్ ఈక్వలెంట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏదైనా పర్లేదు. 5 ఇయర్స్ పాస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతూ ఉన్నారన్నమాట. త్రూ నాలెడ్జ్ ఆఫ్ లేబర్ లాస్ అండ్ హెచ్ఆర్ టూల్స్ లైక్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, కాంపిటెన్సీ ప్లానింగ్ ఎక్సెట్రా అవన్నీ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. మనకి నెక్స్ట్ చూసుకుంటే డిప్యూటీ మేనేజర్ అనమాట. 1,60,000 వరకు శాలరీ వస్తుంది. సో ఇది కూడా మనకు డిగ్రీని ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ ఎనీ డిసిప్లిన్ లేదా డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ రికగ్నైజ్ అయిపోయింది గవర్నమెంట్ ఆఫ్ జార్ఖండ్, లేదంటే ఫుల్ టైం గ్రాడ్యుయేట్ విత్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ రికగ్నైజ్ అయిపోయింది గవర్నమెంట్ ఆఫ్ జార్ఖండ్. దీనికి మాత్రము ఈ సేఫ్టీ దానికి మాత్రం జార్ఖండ్దే కావాలని అడుగుతున్నారు. వీళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేశారు. మిగతా పై వాటికి అన్నీ ఎవరైనా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో అందరూ కూడా ఎలిజిబుల్ అండి. 5 ఇయర్స్ పాస్ట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. అదేవిధంగా మనకు డిప్యూటీ మేనేజర్ ఇది వచ్చేసి మెడికల్ అనమాట. ఓబీసీ, ఎంబీబీఎస్ డిగ్రీ, తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అయితే రిజిస్టర్ అయి ఉండాలి. 5 ఇయర్స్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తా ఉన్నారన్నమాట. ఇది డిప్యూటీ మేనేజర్కి వచ్చేసి కూడా 1,60,000 వరకు శాలరీ ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్కు 1,40,000. ఇది ఎలక్ట్రానిక్స్లో ఉంటుంది అనమాట. సో ఎక్స్పీరియన్స్ అయితే ఫాస్ట్ క్వాలిఫై అడగడం లేదు. 4 ఇయర్స్ ఫుల్ టైం డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ద డిసిప్లిన్ అడిగారు. ఆ తర్వాత అసిస్టెంట్ మేనేజర్కు 1,40,000 వరకు శాలరీ ఉంటుంది. ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ 28 ఇయర్స్ ఉంటుంది. సేఫ్టీ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే పాస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడగడం లేదు. సో మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ మాత్రమే ఇచ్చారు. ఇది వెస్ట్ బెంగాల్లో చదివి ఉండాలని మాత్రమే ఇస్తున్నారనమాట. దీనికి మీరు గమనించండి, ఇది అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి. సో తర్వాత అసిస్టెంట్ మేనేజర్ ఇంకో పోస్ట్ వచ్చింది మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. దీనికి కూడా ఎటువంటి పాస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో దీనికి ఎక్కడైనా డిగ్రీ అదే బీటెక్ చదివి ఉంటే సరిపోతుంది అనమాట. ఇండియాలో కేవలం కొన్నిటికి మాత్రమే మనకి వచ్చారు. జూనియర్ మేనేజర్కు 1,20,000 వరకు ఉంటుంది. ఫుల్ టైం గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ గుర్తుపెట్టుకోండి. మినిమం 1 ఇయర్ డ్యూరేషన్ ఉండాలన్నమాట కోర్స్ అనేది.
సో దీనికి మళ్ళీ 8 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఎయిదర్ సింగులర్లీ ఆర్ కలెక్టివ్లీ అని చెప్పి అయితే ఇస్తూ ఉన్నారనమాట. సెక్యూరిటీ ఆఫ్ పర్సనల్స్, మెటీరియల్, ప్రాపర్టీ, డాక్యుమెంట్, ఎక్స్ట్రా గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని అయితే ఇస్తున్నారు. తర్వాత జూనియర్ మేనేజర్ ఖాళీలు ఉన్నాయి. జూనియర్ మేనేజర్ ఖాళీలు 4 విభాగాలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా 32 ఇయర్స్ ఏజ్ ఉంది. అదేవిధంగా శాలరీ 1,20,000 వరకు ఉంటుంది. వీటిలో ఏంటంటే టెక్నికల్ ఇంజనీరింగ్, టెక్నికల్ హెల్త్, టెక్నికల్ ఎలక్ట్రికల్, టెక్నికల్ రిజర్వేషన్ కేటగిరీగా. సో మనకు వీటన్నిటి కూడా మళ్ళీ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతూ ఉన్నారనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి, ప్రాజెక్టు సూపరింటెండెంట్, అడిషనల్ జనరల్ మేనేజరు, తర్వాత డిప్యూటీ జనరల్ మేనేజరు టెక్నికల్, సీనియర్ మేనేజర్ టెక్నికల్, మేనేజరు టెక్నికల్, డిప్యూటీ మేనేజర్ మెడికల్. ఈ విధంగా అయితే జూనియర్ మేనేజరు టెక్నికల్ పోస్టులు అయితే మొత్తం 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. ఇది కాంట్రాక్టువల్ బేసిస్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. దాని ప్రకారం అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఇది చాలా లెంతీగా ఉంది కాబట్టి నేను అంత లెంతీగా వెళ్ళడం లేదు. ఖాళీల వరకు అయితే చెప్పాను. రిలవెంట్ డిగ్రీ రిలవెంట్ ఫీల్డ్లో అది చూసుకోవచ్చు మీరు. నేను కావాలంటే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. రిజర్వేషన్స్ వర్తిస్తాయండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనం చూసుకున్నాం కూడా ఇందాక. సో అది కాకుండా కూడా మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి క్యారీ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత GRI వెబ్సైట్ www.grac.in లేదా https://jobapply.in/grac2025 ద్వారా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఎవరైతే ఆల్రెడీ మనకు ఇందాక అనుకున్నాం కదా, ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్, PSC, అటానమస్ దాంట్లో చేస్తున్నారో వాళ్ళైతే త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. అది కూడా యూనివర్సిటీ తీసుకున్న తర్వాతనైతే చెప్తా ఉన్నారనమాట. TADA అయితే ఎటువంటి TADA అయితే ఇవ్వరు ఎగ్జామ్ అటెండ్ కావడానికి. రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. మే లేదా జూన్లో కోల్కతా లేదా రాంచీలో ఉంటుంది, 2 చోట్ల ఉంటుంది అనమాట. అది తర్వాత మనకు మెయిల్ ద్వారా తెలియజేస్తారు ఎప్పుడనేది. సో పేపర్ డిసిప్లిన్, నాలెడ్జ్ క్వశ్చన్స్, జనరల్ మేనేజ్మెంట్ అప్టిట్యూడ్ టెస్ట్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లీషు, డేటా అనాలిసిస్, న్యూమరికల్ ఎబిలిటీ ఇవి ఉంటున్నాయి అనమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మొత్తం 85, మార్క్స్ వచ్చేసి 85, మొత్తం 90 మినిట్స్కి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకు దీని ప్రకారం అయితే వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. శాలరీస్ కూడా మనమైతే ఇందాక చూసుకున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా తక్కువలో తక్కువ 1,60,000 వరకు అయితే ఉన్నాయన్నమాట శాలరీస్. ఇది కాకుండా మళ్ళీ ఇంక్లూడింగ్ అంటే మనం మాట్లాడుకుంది 2,80,000, 2,60,000, 2,40,000 అవన్నీ కూడా ఇంక్లూడింగ్ మనకు HRA, TA, DA అన్నీ కలుపుకోనండి. మనకు ఇక్కడ అప్రాక్సిమేట్ CTC కూడా ఇచ్చారు చూడండి. జనరల్ మేనేజర్ ఎవరి ఇయర్ 28 lakhs అండి, AGMకు 25 lakhs, DGMకి 22 lakhs, MGRకి 15 lakhs, DMకి 12 lakhs, DM మెడికల్కి 13.64 lakhs అనమాట. ఫిక్స్డ్ టర్మ్ అది పర్మనెంట్ వాళ్ళకు. ఫిక్స్డ్ టర్మ్ వాళ్ళకు కూడా ఇచ్చారండి. ఇక్కడ PS GGMకి 29.90 lakhs, AGMకి వచ్చేసి 23.92 lakhs, DGM 20.93 lakhs, SM 17.94 lakhs, MGRకి వచ్చేసి 14.95 lakhs, తర్వాత DM మెడికల్కి వచ్చేసి 12.92 lakhs అనమాట. ఇదైతే చూసుకుని అప్లికేషన్ ఫీజు అయితే 590 రూపాయలు ఉంటుందన్నమాట. ఇది అప్లికేషన్ ఫీజు పే చేసి గైడ్లైన్స్ కావాలంటే మీరు త్రూ వెబ్సైట్ ద్వారా అయితే ఫాలో అవ్వండి. మనకు ఇక్కడ పర్మనెంట్ ఫిక్స్డ్ దాని ప్రకారం ఇచ్చారు. మరి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్నాయి, మేము ఒక 3 years డ్యూటేషన్ మీద వెళ్తాము, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళు లేదా ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్న వాళ్ళు అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ అండి.